జి సంజీవ్ కుమార్ బి జిల్లా రవాణా అధికారి పల్నాడు జిల్లా తెలియజేయనిది ఏమనగా రికార్డులు లేకుండా మరియు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న పట్టుబడిన వాహనములను రవాణా శాఖ అధికారులు దాడులలో పట్టుబడిన వాహనములను నిర్బంధంలో ఉన్న వాహనములను మే 29వ తేదీన వేలం నిర్వహించాలని జి సంజీవ్ కుమార్ జిల్లా రవాణా అధికారి పల్నాడు జిల్లా తెలియపరిచినారు. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ఆర్టీసీ డిపోలలో మరియు పెదనందిపాడు పిఎస్లలో మొత్తం 14 వాహనాలు ఉన్నవని, ఇందులో ఉన్న 2 ఆటో రిక్షాలు, 8 తేలికపాటి వస్తువులు వాహనములను మరియు 4 మ్యాక్సీ క్యాబ్లను ఈ వేలం ద్వారా విక్రయించబడను. కావున సంబంధిత వాహన యజమానులు, ఫైనాన్షియర్లు తమ వాహనములను చెల్లించవలసిన పన్నులు, అపరాధ రుసుము చెల్లించి మే 15వ తేదీ లోపల విడుదల చేయించుకోవాలి. అట్లు విడుదల చేసుకునే వాహనములను మే 29వ తేదీన జిల్లా రవాణా అధికారి పల్నాడు జిల్లా కార్యాలయం నందు వేలం నిర్వహించబడను.